ఉద్దేశంతో ఇస్లాంను ఉద్దేశించి అల్లాహ్ని మెప్పించాలనే ఉద్దేశంతో చేస్తే అది ఆ విధంగానే దాని యొక్క పుణ్యం లభిస్తుంది. లేదా ప్రాపంచిక లాభాల కోసం కనుక చేస్తే అది దాని యొక్క ఫలితం ప్రపంచపరంగానే దాని యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. పరలోకంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే దాని యొక్క ప్రతిఫలం యొక్క రిజల్ట్ కూడా ఆ విధంగానే లభిస్తుంది. ఇక ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఒక హదీస్ విషయం ఏమిటి అంటే, నగ్న పాదాలు, నగ్న శరీరాలు గలవాళ్ళు మరియు మూగవారిని, చెవిటి వారిని ఎవరైనా పాలకులుగా పొంది ఉంటే అటువంటి సమయం కనుక వస్తే ప్రళయ దినం దగ్గర పడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రళయానికి సంబంధించినటువంటి ఒక సూచనని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రవక్త ఎవరు అంటే, ఈనాటి ప్రవక్త అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో మరి వారి వారి భాషల్లో నుంచి దేవుడు ఎలాగైతే మనలో నుంచి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడో అలా ఈనాటి ప్రవక్త ఎవరు అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇక ప్రళయ దినం వరకు ఈయనే మనకి ప్రవక్తగా ఉంటారన్నమాట. ఆయన మరణించి ఉన్నా సరే ఆయన ఏదైతే ప్రవక్తగా మనకి బోధించి వెళ్ళారో ఆ యొక్క బోధనల ప్రకారం మనం జీవిస్తూ ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని గుర్తించి ఆయన్ని మరి ఈ ప్రవక్త ద్వారా మరియు ఖురాన్ అనే గ్రంథం ద్వారా ఏదైతే పద్ధతులు మనకు నేర్పడం జరిగిందో ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటాన్ని మరి ఈ యొక్క ఉమ్మత్ పైన అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఈ యొక్క సమాజం పైన ఉందన్నమాట. ఈనాటి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక భవిష్యవాణి ఏంటి అంటే, నగ్న పాదాలు, ఇంకోటి నగ్న శరీరాలు అంటే బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తుండవచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. మరి నగ్న పాదాలు, నగ్న శరీరాలు అటువంటి వాళ్ళు కానీ, మూగవారు, చెవిటివారు అంటే బయటకు మనకు మాట్లాడకుండా వారి పని వారు చేసుకుంటూ ఏది వినిపించకుండా వారి పని వారు చేసేటట్టు ఇటువంటి పాలకులు కనుక ఉంటే ప్రళయ దినాన్ని గుర్తు తెచ్చుకోండి, ప్రళయం దగ్గరలో పడింది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు కొన్ని విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు అని ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అది ఏమిటంటే ప్రళయ దినం. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది, ఏ రోజు వస్తుంది, ఏ క్షణంలో వస్తుందని ఇది అల్లాహ్కు తప్ప ఏ ప్రవక్తకి కానీ, దైవదూతలకు కానీ, సైతాన్లకు కానీ, జిన్నులకు కానీ ఎవ్వరికి కూడా తెలియదన్నమాట. ఒక్క అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక రెండవది వర్షం. ఈ యొక్క వర్ష జ్ఞానం కూడా అల్లాహ్కు మాత్రమే తెలుసు. అంటే ఎక్కడ పడాలి, ఎంత పడాలి, ఎప్పుడు పడాలి, దాని ద్వారా ఎవరికి లాభం ఇవ్వాలి, ఎవరికి నష్టం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా కేవలం ఏ యొక్క మృత భూమిని మళ్ళా జీవింపజేయాలి, దీని ద్వారా ఎవరికి మరి పంటలు ఇవ్వాలి, లేకుంటే ఎక్కడ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క జ్ఞానం